జనగామ జిల్లా తురూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బాహాబాహికి దిగాయి. క్యాంపు నుంచి వాహనాల్లో వెళ్తున్న కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అడ్డుకుందని బీఆర్ఎస్ ఆరోపించింది. మాట పెరిగి తోపులాటకు కొట్లాటకు దారితీసింది. కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులపైన బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. జనగామ జిల్లా తురూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బాహాబాహికి దిగాయి. క్యాంపు నుంచి వాహనాల్లో వెళ్తున్న కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అడ్డుకుందని బీఆర్ఎస్ ఆరోపించింది. మాట పెరిగి తోపులాటకు కొట్లాటకు దారితీసింది. కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులపైన బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. జనగామ జిల్లా తురూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల బాహాబాహికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద నుండి వెళ్తున్న తుర్రూరుకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వెళ్తున్న బస్సుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దాడి చేసి వారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి అక్కడ పెద్ద గలాటా చోటు చేసుకుంది. ఒక్కసారిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ బస్సుని ఆపడం జరిగింది. ఆ బస్సులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడ చేరుకోవడం, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకోవడం పెద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ గొడవ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకోవడం జరిగింది. ఇటు ఇరు వర్గాలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బాగా గొడవకు దిగడంతో ఆ పోలీసులు కొంత సముదాయించడం జరిగింది. సముదాయించి ఇటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తొర్రూరుకు సంబంధించిన కౌన్సిలర్లు వెళ్తున్న ఆ బస్సును కూడా అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఆ బస్సు ఇప్పుడు తొర్రూరుకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ రౌడీజం చేస్తుంది, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుండాయిజం చేశాడు, బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడి చేసి కిడ్నాప్ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూశారని చెప్పేసి ఘాటుగా బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించడం, పోలీసులు కొంత సముదాయించి ఇటు ఇరు వర్గాలను కూడా ఇటు తొర్రూరుకి వెళ్లే వారిని తొర్రూరుకి పంపించడం జరిగింది. కొద్దిగా గొడవ అయితే సద్దుమణిగింది చక్రి. అయితే చంద్రశేఖర్, కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులపైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారా? ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడికి రావడమే జరిగింది. అక్కడికి వెళ్తున్న బస్సులను అయితే అక్కడ ఆపడం, కొంత వారి బీఆర్ఎస్ కౌన్సిలర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అక్కడ ఈ నేపథ్యంలోనే అక్కడ అధికార పార్టీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, లేదంటే అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్న సమాచారంతోనే అక్కడ ఇరు వర్గాల కార్యకర్తలు అయితే పోగవటం, భారీ మొత్తంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే రంగ ప్రవేశం చేశారు. ఇటు కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నది ఒకటే, నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, నేను ఇక్కడ ఇటు జనగామకు సంబంధించిన కౌన్సిలర్లు వస్తున్నారు, వారి కోసం ఇక్కడ నేను ఎదురు చూస్తున్నాను. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బస్సు తారట్టుపడడం జరిగింది. ఇటు దీంట్లో గొడవ వాతావరణం చోటు చేసుకుందని ఇటు కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఏది ఏమైనా పోలీసులు అయితే ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా అయితే ఇటు బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్లు, తొర్రూరుకు సంబంధించిన కౌన్సిలర్ బస్సును అయితే అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇటు జనగామకు సంబంధించిన కౌన్సిలర్ల బస్సు కూడా అక్కడే ఉండటంతో ఇటు కొంత జనగామకు సంబంధించిన కౌన్సిలర్లు జనగామకి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మన తొర్రూరుకు సంబంధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు తొర్రూరుకు పంపించడంతో ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి ఉద్రిక్త లేకుండా సద్దుమణిగింది చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
నిర్మల్ జిల్లా బైంస మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఎంఐఎంకు మ్యాజిక్ ఫిగర్ 14కు కావలసిన 2 సీట్లు ఇబ్బంది పెడుతున్నాయి. బీజేపీ 6 గెలిచిన 5 స్వతంత్రులు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే రామారావు పటేల్ ఓటేసిన 12 దగ్గరే ఆగిపోవాల్సి వస్తుంది. దీంతో బైంస బాద్షాగా ఎవరిని ప్రకటిస్తారో చివరి నిమిషం దాకా సస్పెన్స్ నెలకొంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుండటంతో బైంసలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గారు పిలుస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంస మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఎంఐఎంకు మ్యాజిక్ ఫిగర్ 14కు కావలసిన 2 సీట్లు ఇబ్బంది పడుతున్నాయి. బీజేపీ 6 గెలిచిన 5 స్వతంత్రులు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే రామారావు పటేల్ ఓటేసిన 12 దగ్గరే ఆగాల్సి వస్తుంది. దీంతో బైంస బాద్షాగా ఎవరిని ప్రకటిస్తారో చివరి నిమిషం దాకా సస్పెన్స్ నెలకొంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుండటంతో బైంసలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బైంస మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్, డీటెయిల్స్ ఏంటి? నిర్మల్ జిల్లాలో బైంస మరియు ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎన్నిక అనేది ఒక ఉత్కంఠ భరితంగా గంటకు ఒక తీరుగా మారుతుంది. అయితే బైంస అది మాత్రం మనకు ఉత్కంఠ లేని విషయంలో ఇప్పుడు అది ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే ఎంఐఎంకు 12, బీజేపీకి 6 ప్లస్ ఒక ఎమ్మెల్యే తోటి 7, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 7 అయితే ఈ 7 ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు చైర్మన్ కాస్తారు. కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు మాకే చైర్మన్ మీకు సపోర్ట్ చేస్తాను అన్న సమయంలో ఇప్పుడు ఎమ్మెల్యే రామారావు అతని వార్డు మెంబర్లతో పాటు ఇండిపెండెంట్ అయిన దత్తును చైర్మన్ గా ఇప్పుడే ప్రకటించారు. ఈ కొద్ది క్షణం క్రితమే ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకతనికి చైర్మన్, ఇంకొక ఎంఐఎం రెబల్స్ అభ్యర్థికి ఏమో వైస్ చైర్మన్ ప్రకటించారు ఇప్పుడే. అయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా ఎంతో ఉత్కంఠ భరితం అవుతుంది. 49 వార్డు మెంబర్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 25. ఈ ఫిగర్ ఎవరికి రాకపోవడంతో ఉత్కంఠ అవుతుంది. బీజేపీకి 21 ప్లస్ ఎమ్మెల్యే 1 తోటి 22 మధ్య ఎంపీ తోటి కూడా 23 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ ఇంకా 2 కావాలంటే వాళ్ళకు ఇటు ఇండిపెండెన్స్ 5 ఉన్నారు, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 11. సో ఇది కూడా ఉత్కంఠ భరితంగా నడుస్తుంది. ఎవరు ఇద్దరు పోటీ చేస్తారా అనేది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఇస్తుందా, ఎంఐఎం ఇస్తుందా సపోర్ట్ అని చెప్పేసి అది ఉత్కంఠంగా అవుతుంది. ఇక ఖానాపూర్కి వస్తే 12 సీట్లకు గాను బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 ప్లస్ ఒక ఇండిపెండెంట్ 4. ఈ మంచికి 4 రావడంతో ఇది మ్యాజిక్ 7. సో ఇక్కడ కూడా ఉత్కంఠ భరితంగా అవుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాత్రం వాళ్ళ యొక్క కౌన్సిలర్ తీసుకొని వచ్చిండు. వాళ్ళ 5 లేదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన జాన్సన్ ఇప్పుడే కమిషనర్ కు మా వార్డు మెంబర్లకు అనారోగ్యంతో హాజరు కాలేకపోతామన్నారు. సో ఇక 8 మంది ఇప్పుడు ఉంటారు. బీజేపీ వాళ్ళు 4, బీఆర్ఎస్ 4 ఉంటారు. కాబట్టి ఇది కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతుంది ఇప్పుడు మనం చక్రి. అయితే శ్రీనివాస్, బైంసలో ఉధృత పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు? శ్రీనివాస్, పోలీసు అధికారులు అయితే భద్రత చాలా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ బైంస అనేది చాలా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి, రాష్ట్రంలో సెన్సిటివ్ ప్లేస్ అంటే ఎప్పుడు ఏం జరుగుతున్న విషయం కాబట్టి ఇక్కడ ఎస్పీ అక్కడే ఉన్నారు. అంతా ఏఎస్పీ ఉన్నది, సిఐలు 4, ఎస్ఐలు 10, 150 మంది కానిస్టేబుల్ తోటి 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిండ్రు. అయితే ఇప్పుడు కొద్ది గంటలో మనం చేరుకున్నారు కాబట్టి దత్తు మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించడంతో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ప్రశాంతంగా అయితే ఉన్నది చక్రి. శ్రీనివాస్, సమావేశం ప్రారంభానికి అవసరమైన 50% సభ్యుల హాజరు మున్సిపాలిటీలో కనిపిస్తుందా? కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ అన్న చేరుకున్నారు కాబట్టి ఇక్కడ మనకైతే కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దత్తు అంటే కూడా బీజేపీ రెబల్స్, అక్కడ రెబల్స్ వాళ్ళు ఎక్కువ ఉండడాన్ని వాళ్ళు ఇండిపెండెంట్ 7 గెలిచారు. ఈ 7 ఇండిపెండెంట్ లో 5 బీజేపీ రెబల్స్, 2 ఎంఐఎం రెబల్స్. సో వీళ్ళు అక్కడ బీజేపీ క్యాండిడేట్ కాబట్టి గతంలో బీజేపీలో పనిచేసినప్పుడు ఆ దత్తు ప్రకటించడం జరిగింది. ఇక ఎంఐఎం ఉన్న పాత ఎంఐఎం ఉన్న రెబల్స్ కు అతనికి వైస్ చైర్మన్ ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడైతే ఇక్కడైతే ప్రశాంతంగా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎంఏం హాజరు కాకపోతే కోరం ఉంటుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. కోరం లేకపోతే మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. కరీంనగర్ బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు పేరును ఖరారు చేసింది బీజేపీ. ఎన్నికల అధికారికి 2 పేర్లు ప్రతిపాదించింది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎంఏం హాజరు కాకపోతే కోరం ఉంటుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. కోరం లేకపోతే మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. కరీంనగర్ బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు పేరును ఖరారు చేసింది బీజేపీ. ఎన్నికల అధికారికి 2 పేర్లు ప్రతిపాదించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక కాంగ్రెస్ ఎంఏం హాజరు కాకపోతే కోరం ఉంటుందా అనే సస్పెన్స్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉదయం చూస్తే ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఉన్నాయి. ఒక పక్క ఇప్పటికే 69 ఓట్లు ఉండగా ఇటు కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లలో 66 కార్పొరేట్లకు గాను ఇంకా 3 ఇటు ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం 69 ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల్లో పాల్గొనట్లేదని చెప్పడంతో 59కి పడిపోయింది. 59లో ఇప్పుడు ఇటు బీజేపీకి లైన్ క్లియర్ అయినట్లుగా ఒక్కసారిగా మ్యాజిక్ ఫిగర్ 30 కావడం, మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా కార్పొరేటర్ ఉండటంతో ఇటు బీజేపీ అక్కడ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ గెలుచుకుంటున్న నేపథ్యంలో మరో ట్విస్ట్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ ఎంఐఎం కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనొద్దని మనకి ఒక అంచనాకు వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఇటు అధికార పార్టీ ఏ విధంగా అయినా అధికారం చేజిక్కోవాలని అనేక ప్రణాళికలు వేస్తున్న క్రమంలో ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఇటు ఎంఐఎం కనుక ఎన్నికలు అటెండ్ కాకపోతే అక్కడ కోరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఇటు కాంగ్రెస్ ఎంఐఎంతో పాటు ఇటు ఇతరులు గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 6 మద్దతు అయితే వీరికే ఉంది. ఇది మన కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, 13 ప్లస్ ఇతరులు ఒక 7, 6, 13 ప్లస్ 6 అంటే కాంగ్రెస్ 14, 3 ఎంఐఎం 17 ప్లస్ 23 తగ్గిపోవచ్చు. అంటే 59లో 23 తగ్గిపోతే కోరం ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ అయితే ఉంది. కోరం ఉండకపోవచ్చు కాబట్టి తిరిగి వాయిదా వేసే అవకాశం ఉందనే మనకు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మన బీజేపీకి లైన్ క్లియర్ అవడం, 30కి మ్యాజిక్ ఫిగర్ కావడంతో బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు పేరునైతే బీజేపీ ఖరారు చేసి అధికారులకు అయితే ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్, ఎంఐఎం అలాగే ఇతరులు కలిసి వారు ఎన్నికకు హాజరు కాకపోతే ఒకవేళ కోరం లేకపోతే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ కార్పొరేషన్ లోని ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కోరం లేకపోతే వాయిదా పడితే తిరిగి మళ్ళీ క్యాంపు రాజకీయాలు భారీ మొత్తంలో ఇటు అభ్యర్థుల ప్రలోభాలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తారని మొత్తం కరీంనగర్ కార్పొరేషన్ ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. చక్రి, అయితే ప్రస్తుతం కౌన్సిల్ హాల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది చంద్రశేఖర్? ఇప్పుడైతే కౌన్సిల్ హాల్ వద్ద అయితే ఇటు బీజేపీకి సంబంధించిన ఇప్పుడైతే కార్పొరేటర్లు అక్కడ చేరుకోవడం జరిగింది. ఇటు కాంగ్రెస్ నుంచి, ఎంఐఎం నుంచి ఇంకెవరు రాలేదు. అసలు వాళ్ళు వస్తారా, ఎన్నికల్లో పాల్గొంటారా అనేది అయితే మొత్తం ఉత్కంఠగా అయితే నెలకొని ఉంది. అసలు అక్కడ ఈ రోజు ఉదయం చూస్తే కూడా మొత్తం ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎలాగైనా అధికారాన్ని సాధించాలని కాంగ్రెస్ పట్టుబట్టడమే వీటన్నిటికి కారణమని అనిపిస్తుంది. ఒక పక్క అత్యధిక స్థానాలు గెలిచి బీజేపీ ముందు ఉన్న తర్వాత అక్కడ మ్యాజిక్ ఫిగర్ కూడా ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ ఎప్పుడైతే ఎన్నికల్లో పాల్గొనట్లేదని చెప్పిందో అప్పుడు మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీకి. అయినా కానీ
ఆ, అధికార బలాన్ని వాడుకొని అక్కడ ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసినా కానీ అక్కడ అధికారాన్ని జిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ కొంత ప్రణాళికలు వేస్తూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బల ప్రదర్శనలకు దిగాయి. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బల ప్రదర్శనలకు దిగాయి. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక ఈ వాగ్వాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ వాతావరణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తొర్రూరు మున్సిపల్ లో బీఆర్ఎస్ అధికంగా ఇటు కౌన్సిలర్లు సాధించినప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎత్తుకు పై ఎత్తులలో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ సాధించే దిశగా అయితే వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు తొర్రూరులో మొత్తం మున్సిపల్ కేంద్రం వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం చేరుకుంది. ఇప్పటికే కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెప్పించుకునే విధంగా ఉన్న నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడ చేరుకోవటం, తను లోపలికి వెళ్తానంటే మాజీ మంత్రిగా నేను లోపలికి వెళ్తాను అక్కడ అని చెప్పినప్పటికీ అక్కడ వినిపించుకోకుండా పోలీసులు అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా ఉద్రిక్త చోటు చేసుకోవడం, కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దగా గొడవకు దిగడంతో అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ అయితే చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పిఎం కూడా భారీగానే లాఠీ చార్జ్ లో దెబ్బలు తగిలినట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్క ఉద్రిక్త వాతావరణం చేసుకుంటే మొత్తం అక్కడ పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా ఉంది. మొత్తం పోలీసులను భారీగా మోహరించారు. మొత్తం పోలీసులంతా కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే. ఎందుకంటే అక్కడ ఒక పక్క బీఆర్ఎస్ కి మెజార్టీ ఉన్నప్పటికీ కావాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఆ బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్లను కూడా ప్రలోభ పెట్టి అక్కడ కౌన్సిల్ హాల్లో వాళ్ళని అక్కడ ప్రలోభ పెట్టి దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుని ప్రకటించే విధంగా ముందుకు వెళ్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒత్తాడు పలుకుతుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా గొడవ, ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనల మధ్య భారీ గొడవ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే భారీగా లాఠీ చార్జ్ లో దెబ్బలు తగిలినట్టుగా ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఉద్రిక్తత నడుమ పోలీసులు అధికారులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వంతపాడి ఎలాగైనా దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపుని నిరూపించే విధంగా అయితే ఇటు అధికారులు చేస్తున్నారని ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా నిరాదరణ చేస్తున్న పరిస్థితి మొత్తం ప్రస్తుతం అయితే ఉద్రిక్తల నడుమ పోలీస్ ఆంక్షలతో మొత్తం పోలీసు లాఠీ చార్జులతో మొత్తం మున్సిపల్ కౌన్సిల్ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం అయితే చోటు చేసుకుంది. చక్రి, చంద్రశేఖర్, మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందా చంద్రశేఖర్?
ప్రస్తుతం అక్కడ ఏదైతే ఎర్రబెల్లిని అడ్డుకోవడం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇప్పటికే మనం చూసాము, ఇటు తొర్రూరుకు సంబంధించిన కౌన్సిలర్లు వస్తున్న బస్సుని ఇటు జనగామ మండలం పెంబర్తి దగ్గర ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోవడం, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసింది. అక్కడ ఎలాగైనా కొంతమందిని కిడ్నాప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రయత్నం చేశారని అక్కడ గందరగోళ పరిస్థితి. కౌన్సిలర్ల బస్సును అయితే తొర్రూరుకి పంపించడం జరిగింది. ఇక్కడ ఒకటే లోపలికి ఎలాంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు లేని చూసుకొని మొత్తం దౌర్జన్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న కౌన్సిలర్లను కూడా వాటితో తిప్పుకొని అధికార కాంగ్రెస్ పార్టీదే గెలుపుగా చూపించుకోవాలనే ప్రయత్నము, అదే ఒక కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు. అందులో భాగానే ఎర్రబెల్లిని అడ్డుకున్నారు. ఎర్రబెల్లి మాజీ మంత్రి ఇప్పుడు అక్కడ ఎవరు బీఆర్ఎస్ తరఫున లేకపోతే అక్కడ జరిగే కుట్ర బయట ప్రపంచం తెలియకుండా ఉండేందుకు అడ్డుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఘాటుగానే వాటిపైన విమర్శలు జొప్పించడం, భారీగా నినాదాలు చేయడం. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో పోలీసులు అదుపు తప్పడంతో రంగ ప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి. లాఠీ చార్జిలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలకి భారీగా దెబ్బలు తగిలాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి మొత్తం పోలీసులు ఒత్తాస పలుకుతూ మొత్తం కూడా ఇటు ఊడిగం చేస్తూ మొత్తం ప్రజాస్వామ్య విలువలకి పాతరేస్తున్నారని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా గట్టిగానే సమాధానం చెప్తున్నారు. తప్పకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ కుట్ల రాజకీయాలతో తిరిగి తొర్రూరు మున్సిపాలిటీలో అనైతికంగా తిరిగి అధికారం పొందాలని చూస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే గట్టిగా గొడవ చేసిన ప్రస్తుతం అయితే మొత్తం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటు బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు భారీ మొత్తంలో మోహరించడం జరిగింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బల ప్రదర్శనలకు దిగాయి. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుని ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును పోలీసులు అడ్డగింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంపై వచ్చినటువంటి ప్రధాన ప్లేసెస్లో మాత్రము హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో వారు నువ్వా నీనా అన్న తరహాలో చాలా చోట్ల మాత్రం వాగ్వాదానికి దిగుతున్నారు. పరస్పరం దాడులు ప్రత్యదాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 163 ప్రకారం అక్కడ 144 సెక్షన్ అమలు చేసినప్పుడు కూడా కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే క్యాంప్ రాజకీయాలు ఎప్పుడైతే రిజల్ట్ ఈ నెల 13వ తేదీన రిజల్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా కార్యకర్తలు గెలిచినటువంటి కౌన్సిలర్ని, గెలిచినటువంటి కార్పొరేటర్లందరూ కూడా క్యాంపులకు తరలించారు. వారందరినీ కూడా ఇప్పుడు అక్కడికి తీసుకురావడంతో పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఆ మున్సిపల్ ప్రాంతంలో ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపమే వరంగల్ తొర్రూరు పరిసర ప్రాంతంలో కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు, లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున వారందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు బీఆర్ఎస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు భారీగా వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట కూడా చోటు చేసుకుంది. వారందరూ కూడా సముదాయించే ప్రయత్నం అటు పోలీసులు చేసినప్పుడు కూడా అక్కడ కొంత శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవసరం నేపథ్యంలో అక్కడ వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుని కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అటు పోలీసులు చేస్తారు. అయితే ఇదంతా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని
తమ కార్యకర్తలను బెదిరింపులు గురి చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వరంగల్ తొర్రూరు మున్సిపాలిటీలో ఇప్పటికే హంగు వచ్చింది, ఎవరికి కూడా సరైనటువంటి మెజార్టీ రాకపోవడంతో ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. ఎలాగైనా తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటువంటి దిశగా అటు బీఆర్ఎస్తో పాటు అటు ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ అడుగులు వేస్తుంటే ప్రస్తుతం దీన్ని అడ్డుకునే ప్రయత్నం అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకునే తొర్రూరు మున్సిపాలిటీని దక్కించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదంతా కూడా ఎవరు కూడా సహించారు. ఎందుకంటే తమకు పూర్తి మెజార్టీ ఉంది, తమ అభ్యర్థులు ఎవరు ప్రలోభాలకు లొంగకుండా తమ వద్దనే ఉన్నారంటూ కూడా మరోవైపు మాజీ మంత్రి అటు ఎర్రబెల్లి దయాకర్ చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మెజార్టీ సీట్లను చూస్తే చాలా స్పష్టంగా అటు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నాయి. మరి దీనికి సంబంధించిన విషయంలో మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా ప్లేసెస్లో మనం చూడొచ్చు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలో ఇప్పటికే దాదాపు 36 మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. ఆ 36 హంగ్ వచ్చినటువంటి 36 ప్లేసెస్లో కూడా ఇదే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే 36 హంగ్ వచ్చినటువంటి 36 ప్లేసెస్లో కూడా చాలామంది నేతలందరినీ కూడా క్యాంపులకు తరలించారు. వారందరూ కూడా క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎన్నిక ఫైనల్ ఎన్నిక ఉంది కాబట్టి ఈరోజు అందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ ఓటింగ్ వేసే ప్రక్రియ చేపడుతున్నారు. కాబట్టి ఇందులో భాగంగానే వారందరూ కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ప్లేసెస్లో బీజేపీ పార్టీ నేతలు కూడా పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది. వారందరూ కూడా సముదాయించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మాత్రం ఇంకా హంగామా మాత్రం కొనసాగుతుంది, ఒక హైడ్రామా మాత్రం కొనసాగుతుంది. పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. అక్కడే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే అక్కడ ఎక్సెప్షన్ ఓట్లకు సంబంధించిన విషయంలో కూడా ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ ప్రక్రియ మరి కాసేపులోనే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గెలిచినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా అక్కడికి వచ్చారు కాబట్టి మరి కాసేపులోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి వాగ్వాదం చోటు చేసుకునే నేపథ్యంలో దీన్ని ఎన్నిక సజావుగా కొనసాగిస్తారా లేదా దీన్ని మరి ఏమైనా మరొక రోజుకు వాయిదా వేస్తారనేది కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడుగడుగున చాలా ప్లేసెస్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో మాత్రము ఇదే తీరులో కొట్లాటలు గొడవలు మరి వాగ్వాదం అయితే చోటు చేసుకుని కొంత టెన్షన్ మాత్రం అయితే అన్ని మున్సిపాలిటీ కొన్ని హంగొచ్చిన మున్సిపాలిటీ మాత్రం చోటు చేసుకుంది. ఇప్పటికే అటు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీ ఎదిలాబాద్ కావచ్చు, మరోవైపు ఎల్లంపేట కావచ్చు, ఈ చింతపల్లి కావచ్చు, ఈ ప్లేసెస్లో కూడా ఇదే తరహాలో చోటు చేసుకుంది. అక్కడ మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా భారీగా చేరుకొని వారిని కూడా సంబంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలో హంగొచ్చినటువంటి 36 ప్లేసెస్లో ఇదే తరహాలో గొడవలు కొట్లాటలు మరోవైపు వాగ్వాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. చక్రి అయితే సునీల్, ఎర్రబెల్లి దయాకర్రావును ఏ నిబంధన ప్రకారం పోలీసులు అడ్డుకున్నారో, ఆయన వద్ద ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా లేదా అభ్యర్థిగా లోపలికి వెళ్ళే అనుమతి పత్రాలు ఉన్నాయా? ప్రస్తుతమైతే ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధించినటువంటి అతను ఎమ్మెల్యే కాదు, ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా కాదు కాబట్టి కేవలం మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎక్సెప్షన్ ఓట్లు ఒక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి అభ్యర్థికి మాత్రమే అక్కడ ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ తమ కార్యకర్తలను బెదిరింపులు గురి చేస్తున్నారు అడ్డుకునే ప్రయత్నం చేయడానికే ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్ళారు. వారందరూ కూడా పూర్తిగా వారందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం అక్కడ అధికారులు చేస్తున్నారు. ఒకసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి చొచ్చుకు రావడంతో ఈ టెన్షన్